టీడీపీ అధినేత చంద్రబాబు కేసులో మరి కాసేపట్లో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించనుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలంటూ చంద్రబాబు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదీలతో కూడిన ధర్మాసనం విచారించి గతేడాది అక్టోబర్ 17న తీర్పు వాయిదా వేసింది. స్పెషల్ లీవ్ పిటిషన్పై కాసేపట్లో తీర్పు వెల్లడించనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు కేసులో మరి కాసేపట్లో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించనుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలంటూ చంద్రబాబు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదీలతో కూడిన ధర్మాసనం విచారించి గతేడాది అక్టోబర్ 17న తీర్పు వాయిదా వేసింది. స్పెషల్ లీవ్ పిటిషన్పై కాసేపట్లో తీర్పు వెల్లడించనుంది. ఇదే విషయానికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, సంతోష్, 17A కేసుకు సంబంధించి ఒక కీలక తీర్పు మరికొద్ది సేపట్లో ఇవ్వనుంది సుప్రీంకోర్టు ధర్మాసనం. ప్రత్యేకంగా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, అంటే గవర్నర్ అనుమతి తీసుకోకుండా అవినీతి నిరోధక చట్టంలో ఉన్నటువంటి 17A మాజీ ముఖ్యమంత్రిగా తనకు వర్తిస్తుంది. కానీ ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి కేసు ఇది. సో ఆ కేసులో ఖచ్చితంగా 17A వర్తిస్తుంది అంటూ ఏదైతే హైకోర్టులో పిటిషన్ వేశారో, అయితే హైకోర్టు ఆ పిటిషన్ కొట్టివేయడంతో దాన్ని క్వాష్ చేయాలంటూ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. దానిపైన సుదీర్ఘ వాదనలు సుప్రీంకోర్టులో జరిగాయి. అటు ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గి హాజరయ్యి తన ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తే, చంద్రబాబు తరపున సీనియర్ కౌన్సిల్ హరీష్ సాల్వే, సిద్ధార్థ లూత్రా ఇద్దరు కూడా గంటల పాటు ఇక్కడ వాదనలు వినిపించారు. సుదీర్ఘంగా పూర్తి స్థాయిలో ఇరువైపులా వాదనలు విన్నటువంటి అటు సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును రిజర్వ్ చేస్తూ అక్టోబర్ 17వ తేదీన నిర్ణయం తీసుకుంది. అయితే మరికొద్ది సేపట్లో ఈ కేసుకు సంబంధించి జడ్జిమెంట్ కూడా ఇవ్వబోతున్నారు. వాస్తవానికి జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ అనిరుద్ధ బోస్లు గతంలో ఒకే బెంచ్లో ఉన్నారు. కానీ ఇప్పుడు వేర్వేరు బెంచ్లో ఉండడం వల్ల మరికొద్ది సేపట్లో స్పెషల్ బెంచ్గా వాళ్ళిద్దరూ కలిసి కూర్చోబోతున్నారు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఇస్తారు. వాస్తవానికి స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఆ 17Aకి సంబంధించినటువంటి అంశం పైన ఇరువైపులా వాదనలు గనక మనం పరిశీలిస్తే, అంటే ఏదైతే ప్రభుత్వం మాత్రం ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు ఉన్నాయి, అంతేకాదు ఆ 17A రావడానికంటే ముందే ఈ కేసుకు సంబంధించినటువంటి కేసు విచారణ మొదలైంది. సో ఇప్పుడు ఈ కేసులో చంద్రబాబుకు 17A వర్తించదని చెప్పారు. అంతేకాదు ఈ కేసులో చాలా ఆధారాలు కూడా ఉన్నాయి తమ వద్ద. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆయనను విచారణ జరపాల్సిందే అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. అయితే అటు హరీష్ సాల్వే కానీ సిద్ధార్థ లూత్రా వీళ్ళు చంద్రబాబు తరపున హాజరయ్యారు, సుప్రీంకోర్టులో అపియర్ అయ్యారు. ఈ సందర్భంగా వాళ్ళు చెప్పింది ఒకటి, అంటే ఏదైతే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో గవర్నర్ అనుమతి తీసుకోవాలి. 17A అనేది చంద్రబాబుకు వర్తిస్తుంది. అంతేకాదు గతంలో ఉన్నటువంటి ప్రశాంత్ భూషణ్ పిల్ కావచ్చు, ఇతర అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. మరోపక్క ఇదంతా రాజకీయ కక్షతోనే కేసులు పెట్టారని చెప్పి కూడా వాళ్ళు వాదించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇరువైపులా వాదనలు విన్నటువంటి ధర్మాసనం మొత్తానికి కేసును తీర్పును రిజర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ రాబోతుంది. అయితే ఈ జడ్జిమెంట్ అనేది కొంత బెంచ్ మార్క్ గా ఉండబోతుంది. ఎందుకంటే 17A వర్తింపు లేదంటే వర్తించదు అనే అంశాలు ఎలా తీసుకోబోతున్నారు, దీనికి సంబంధించినటువంటి ఒక మెజర్స్ ఏంటి అనేది జడ్జిమెంట్ లో పేర్కొనబోతున్నారు. సో ఈ జడ్జిమెంట్ కోసం తెలుగు రాష్ట్రాలకు సంబంధించే కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ నిపుణులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రులు, అంటే ఎప్పుడైతే ప్రభుత్వంలో ఉండి నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళు మాజీలు అయిన తర్వాత వాళ్ళపై పెట్టేటటువంటి కేసులు, వాళ్ళకు సంబంధించి విచారణ జరిగేటటువంటి దశలో 17Aకి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ ఎలా ఉండబోతాయి, ఈ ఆపరేషన్స్ ఎలా ఉండబోతాయి అనే దాని మీద కూడా ఒక క్లారిటీ రాబోతుంది. సో అందుకోసమే ప్రతి ఒక్కరైతే ఈ కేసు విషయంలో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సో మరికొద్ది సేపట్లో ఈ కేసుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ రాబోతుంది. సతీష్, రాజు, అయితే ఇద్దరు ద్విసభ్య ధర్మాసనంలో ఉన్న అనిరుద్ధ్ బోస్ కావచ్చు, బేలా ఎం త్రివేది కావచ్చు, ఇద్దరు ఒకేసారి తీర్పు వెలువరించనున్నారా లేదా సపరేట్ గా తీర్పు వెలువరించనున్నారా? సంతోష్,
రాజు, ద్విసభ్య ధర్మాసనంలో ఉన్న ఇద్దరు జడ్జిలు వేరువేరుగా తీర్పు వెలువరించనున్నారా? ఇద్దరు కలిసి ఒకే తీర్పును వెలువరించనున్నారా? ఎస్ సంతోష్, ఏదైతే 1 గంటకు ఈ కేసు అంటే మరికొద్ది సేపట్లో వేర్వేరు బెంచీల్లో ఉన్నటువంటి జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలాయం త్రివేదిలు స్పెషల్ బెంచ్ లో కూర్చోబోతున్నారు. ఆ స్పెషల్ బెంచ్ గా కూర్చొని దీనికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ చదువుతారు. ముందుగా జడ్జిమెంట్ కి సంబంధించి కూడా కొన్ని మాత్రమే చెప్తారు. అంటే కీలక పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ పాయింట్ చెప్పి మిగతాదంతా కూడా జడ్జిమెంట్ కాపీ రూపంలో సుప్రీంకోర్టు వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తారు. సో ఎటువంటి తీర్పు రాబోతుంది? స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో చంద్రబాబు ఇక్కడ కేసు వేయడం కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి వాదోపవాదాలు, దానికి అనుగుణంగా సో ఎటువంటి జడ్జిమెంట్ రాబోతుంది అనేది మాత్రం ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సంతోష్, రాజు, ఇంకొకసారి ఏమన్నా వాదనలు వినే పరిస్థితి, అంటే ప్రత్యేక పరిస్థితుల్లో వాదనలు వినే పరిస్థితి ఏమైనా ఉందనుకోవచ్చా, లేకపోతే డైరెక్ట్గా తీర్పు వెల్లడించనున్నారనుకోవచ్చా? ఎస్ సంతోష్, ఇక వాదనలకు సంబంధించినటువంటి ప్రాసెస్ మొత్తం కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు మిగిలింది మొత్తం కూడా జడ్జిమెంట్ ఇవ్వడమే. అంటే ఇక జడ్జిమెంట్ ఇస్తున్నామని చెప్పినప్పుడు వాదనలు అనేటివి ఉండవు. ఇప్పుడు జడ్జిమెంట్కి సంబంధించినటువంటి విషయం మాత్రమే చెప్తారు. సో ఇక ఇరువైపుల నుంచి కూడా ఎటువంటి వాదనలు వినరు. జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అటు వాళ్ళకి ఎవరికి అనుకూలంగా వస్తుంది తీర్పు, చంద్రబాబుకి అనుకూలంగా వస్తుందా, ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందా అనేది చాలా కీలకం. ఆ తర్వాత ఫర్దర్ గా ఆయా 2 పార్టీల్లో కూడా వేరువేరు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. రాజు, ఒకవేళ చంద్రబాబుకు గనక ఈ తీర్పు పాజిటివ్ గా వస్తే గనక నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి మిగతా కేసులన్నింటిలో కూడా? రాజు, ఒకవేళ ఈ కేసు చంద్రబాబుకు గనక పాజిటివ్ వస్తే మిగతా కేసులన్నింటిలో కూడా ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయనుకోవచ్చు? ఎస్, ఇప్పటికే పలు కేసులు కూడా చంద్రబాబు పైన నమోదు చేశారు. సో వాటన్నిటి విషయంలో కూడా 17A వర్తించదని చెప్తే మాత్రం సో ఖచ్చితంగా ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి విధంగానే ప్రొసీడింగ్స్ ఉంటాయి. కానీ చంద్రబాబుకు 17A వర్తిస్తుందని చెప్పి జడ్జిమెంట్ వస్తే ఖచ్చితంగా ఎప్పుడు విచారణ చేయాల్సి వచ్చినప్పుడు కూడా గవర్నర్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పలానా కేసు ఏదైతే ఉందో ఆ కేసులో పలానా విషయం పైన విచారణ జరిపేందుకు అనుమతి కావాలంటూ ప్రతిసారి కూడా గవర్నర్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి SOP అంటే దానికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ కూడా ఎలా చేయాలి, అంటే ప్రొసీడింగ్స్ కూడా ఎలా తీసుకోవాలనే విషయం పైన కూడా ఈరోజు జడ్జిమెంట్ లోనే పేర్కొనే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికి జడ్జిమెంట్ సంబంధించి అయితే ఇక ప్రారంభమవుతుంది. సంతోష్, రాజు, అయితే ఇప్పటికే సిఐడి తరపు లాయర్లు అవినీతి కేసుల్లో 17A వర్తించదంటూ కూడా, నిబంధన వర్తించదంటూ కూడా వాదనలు వినిపించారు. అయితే గతంలో ఇచ్చిన తీర్పుల్ని ఏమైనా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందంటారా? ఎస్, ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి కేసు ఒక రకంగా చెప్పాలంటే గతంలో ఉన్నటువంటి అంశాల కంటే మొత్తం స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనను అరెస్ట్ చేయడం కావచ్చు, తనపై చేసినటువంటి FIR ను రద్దు చేయాలని చెప్పి చంద్రబాబు కోర్టుకు వచ్చారు. సో ఈ సందర్భంగా 17A అనే ఆప్షన్ తనకుంది. అయినప్పటికీ కూడా 17A ఉపయోగించకుండా నేరుగా తనను అరెస్ట్ చేశారు. గవర్నర్ అనుమతి తీసుకోవాలనే విషయాలను కూడా కోర్టు ముందు పెట్టారు. సో ఓవరాల్ గా విచారణ సందర్భంగా కూడా సుదీర్ఘ వాదనలన్నీ కూడా 17A చుట్టూనే జరిగాయి. అంటే ఈ 17A అనేది కీలకం. 17A చంద్రబాబుకు వర్తిస్తుందని అటు చంద్రబాబు తరపున న్యాయవాదులు,
17A ఏదైతే అటు స్పష్టంగా చూస్తే ఈ కేసులో చంద్రబాబుకు వర్తించదు. ఎందుకంటే 17A అవినీతి నిరోధక చట్టంలో చేర్చక ముందే దీనికి సంబంధించినటువంటి విచారణ మొదలైందని చెప్పి అటు ప్రభుత్వ తరపున న్యాయవాదులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే అంటే సుదీర్ఘంగా సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనల సందర్భంగా కూడా ఇదే అంశాలపైన ప్రత్యేకంగా వాదనలు వినిపించారు ఇరువైపులా కూడా. సో ఏదేమైనా ఇప్పుడు ఇచ్చేటటువంటి తీర్పు తర్వాతనే 17A ఏదైతే చంద్రబాబుకు వర్తిస్తుందా అనేది ఒక స్పష్టత వస్తుంది. ఈ కేసులో మరి చంద్రబాబు వైపు జడ్జిమెంట్ రాబోతుందా లేదంటే ప్రభుత్వం వైపు జడ్జిమెంట్ ఉండబోతుందా అనేది మాత్రం మరికొద్ది సేపట్లో స్పష్టత రానుంది. సో ఏదేమైనా ఇది మాత్రం ఒక బెంచ్ మార్క్ లాగా ఉండబోతుంది అంటున్నారు. అంటే నాట్ ఓన్లీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించే కాదు, 17A అనే అంశం ప్రభుత్వ ఉద్యోగులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర రాజకీయ ప్రముఖులకు అంటే గతంలో ప్రభుత్వాల్లో ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సో దాన్ని అన్నింటినీ బేస్ చేసుకుని అన్ని రకాల స్టడీ చేసుకున్న తర్వాతనే దీనికి సంబంధించినటువంటి ఒక జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారని చెప్పి న్యాయ నిపుణులు చెప్పారు. సో అదే విధంగా ఇప్పుడు ఇచ్చేటటువంటి జడ్జిమెంట్ కూడా ఉండబోతుంది అనేది స్పష్టంగా చెప్తున్నారు. అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి. సో ఇందులో ముఖ్యమంత్రి పాత్ర చాలా కీలకంగా వ్యవహరించారు. సో అందుకు సంబంధించి ఆయన వ్యవహారాలను విచారణ జరిపేందుకు అరెస్ట్ చేశామని చెప్పి కూడా స్పష్టం చేసినటువంటి సందర్భం కనిపించింది. సో మొత్తానికైతే మరికొద్ది సేపట్లో ఈ కేసుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ వెలువరించబోతున్నారు. ఆ తర్వాత ఎటువంటి జడ్జిమెంట్ ఉండబోతుంది అనేది స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజు, ఒకవేళ చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈ 17A నిబంధన వర్తిస్తే గనక మిగతా అన్ని కేసులు చంద్రబాబుపై ఉన్నటువంటి అన్ని కేసులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుందనుకోవచ్చా? ఎస్, ప్రస్తుతం అయితే చంద్రబాబుకు సంబంధించినటువంటి కేసును జడ్జెస్ తమ తీర్పును వెలువరిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి బేలాయం త్రివేది, అనిరుద్ధ బోస్, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలాయం త్రివేదిలు